ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఖాయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే హైదరాబాద్లో గత ప్రభుత్వం మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుకు వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళడం కూడా తెలిసిన సంగతే. ఇది ఇలా ఉంటే, కొందరు సెలబ్రిటీలు అక్రమంగా నిర్మించే కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలు ఉపక్రమించారని, కానీ మధ్యలో ఆపేశారని, ఇప్పుడు దీని మీద దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. గతంలోనే దీనిపై చర్యలు ఉపక్రమించారని, కానీ మధ్యలో ఆపేశారని, ఇప్పుడు దీని మీద దృష్టి సారించాలని డిమాండ్ చేస్తోంది. ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తుంది. జనం కోసం సంస్థ నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారిక పెద్ద సెలబ్రిటీలకు చెందిన కన్వెన్షన్ సెంటర్ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు పలువురు. FTLలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ను జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటల పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువు కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణకు గురైంది. శిల్పారామం, శిల్పకళా వేదికలతో పాటు అనేక ప్రజల సౌకర్యం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును చేరబట్టి హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దీనిపై మా జనం కోసం అనేక ఫిర్యాదులు చేసింది. లోకాయుక్త కంప్లైంట్ నంబర్ 28152012B1గా స్వీకరించి అధికారులకు అనేక మార్లు హెచ్చరికలు జారీ చేయగా 14/7/2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్లు డ్రామాలాడి మిన్నకుండిపోయారు. చెరువుపై చర్యలు తీసుకోవడానికి కారణంగా కనిపిస్తుంది. జనం కోసం సంస్థ సర్వే నెంబర్ 36, 37, 38P, 11/2, 11/36, 68P, 41P లకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు ప్రభుత్వ భూమి FTL బఫర్ జోన్లపై ఉన్న కబ్జాలకు తొలగించింది. తమ్మిడి చెరువును పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేసింది అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతినిధులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు అందజేశారు. టాలీవుడ్ హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ చర్యలు తప్పవా అంటే అవునని హైడ్రా కమిషనర్ AV రంగనాథన్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చేస్తామని చెప్పారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టలేదని అన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోకి అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు, అంటే 44 ఏళ్ల నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదికను రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసోసియేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేస్తుంది.